వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అయేషా మీరా బీఫార్మసీ విద్యార్థిని. సుమారుగా 17-18 సంవత్సరాలు ఉండుంటాయి ఆ అమ్మాయికి. పాపం 2007వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తండ్రి కొడుకులు లెగిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అంటూ డబ్బా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయేషా మీరా ముస్లిం మతస్థురాలు. అయేషా మీరాని హాస్టల్లో కిరాతకంగా చంపి నిందితులు తప్పించుకున్నారు. ఆ కేసులో సత్యంబాబు అని ఒక ఎస్సీ పిల్లాడిని అరెస్ట్ చేసి అతనికి శిక్ష వేయించి ఏ తప్పు చేయని సత్యంబాబుని శిక్షించారు దారుణంగా. కొట్టి మరీ అతని చేత బలవంతంగా ఒప్పించి శిక్ష వేపించి అతను ఇబ్బంది పెట్టిన తిరిగి సుప్రీంకోర్టు కల్పించుకుని సత్యంబాబు నేరస్తుడు కాదు అని చెప్పి వదిలేసింది. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఆ కేసు ఏంటనే తేల్లా. అసలు దోషులు ఎవరో తెలియదు, తెలిసినా బయట పెట్టరు. సిబిఐ తర్వాత ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి ఫైనల్ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేయటం ఇది జరిగింది. దాని మీద అభ్యంతరాలు ఉండి తెలపమని చెప్పి కోర్టు అయేషా మీరా తండ్రిని అడగటంతో ఆ తండ్రి ఆ రిపోర్ట్ నాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు, ఇస్తే దాంట్లో ఏముందో చదువుకుని అభ్యంతరాలు ఉంటే తెలియజేస్తారంటూ ఆయన పిలివేశారు. 20 సంవత్సరాలు సుమారుగా కేసు జరిగి ఇవాళకి ఆ కుటుంబానికి న్యాయం జరగకపోగా కనీసం సిబిఐ ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ను కూడా వాళ్ళకి ఇవ్వడానికి మనసులు రావట్లేదు వ్యవస్థలకి. అంటే వ్యవస్థల పనితీరు ఎంత అద్భుతంగా ఉందో, ప్రజాస్వామ్య భారతదేశంలో వ్యవస్థలు ఏ రకంగా డబ్బు నడికి ఒక రకంగా, డబ్బు లేనడికి ఒక రకంగా పనిచేస్తున్నాయో ఈ కేసు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రాజకీయ నాయకులు కూడా ఓట్ల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాం తప్ప ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి న్యాయం చేసిన నాయకుడు ఒక్కడంటే ఒక్కడు కనపడట్లా. మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను ఏ రకంగా హింసించి నాశనం చేశారో అయేషా మీరా కేసు ఒక ఉదాహరణ. ఇలాంటివి కోకళ్ళు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి చేసిన దారుణాలు, వాళ్ళు ఆ వర్గాలను ఇబ్బంది పెట్టిన తీరు విశ్లేషించడానికి మంతపడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. అయేషా మీరా కేసు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. తర్వాత చాలా దారుణాలు జరిగినాయి ఆయన హయాంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు జరిగిన అన్యాయాలు కోకొలలు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అయేషా మీరా హత్య కేసు దారుణం. సత్యంబాబు అనే ఎస్సీ పిల్లాడు దారుణంగా శిక్షింపబడ్డాడు. సుప్రీంకోర్టు జోక్యంతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చినా కూడా నడవలేని పరిస్థితి ఆ పిల్లాడిది. అంటే ఏ రకంగా హింసించి అతనితో బలవంతంగా ఒప్పించి జైలు పాలు చేశారో మనకు అర్థమవుతుంది. ఆ కేసు నుండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇబ్బంది పడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల గురించి, ఇబ్బంది పడుతున్న తీరు గురించి, నిన్న అయేషా మీరా తండ్రి కోర్టులో వేసిన పిల్లి గురించి ఎట్లా విశ్లేషిస్తారు? అయేషా మీరా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. కత్తిపోట్లతోటి బాత్రూంలో శవమై పడి ఉన్న ఆ అమ్మాయి ఆ రోజున పరిస్థితి. 17.5 సంవత్సరాల వయస్సు. తను ఫార్మసీ చదువుతుంది, మెడికల్ స్టూడెంట్. అంటే ఎంత ఘోరంగా అమ్మాయిని చంపేశారు అంటే అమ్మాయి తిరస్కరించింది, ఒక అబ్బాయిని యాక్సెప్ట్ చేయలేదు. అదే కారణం అనేది తను రాసిన లెటర్లో ఆ రోజున బయటకు వచ్చిన విషయం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండి మరి తిమ్మిని బొమ్మిని చేసే వ్యవహారం వీళ్ళందరిలో ఉంది కాబట్టి తిమ్మిని బొమ్మి చేసి అన్నీ తారుమారు చేసేసి సత్యంబాబుకి జీవిత ఖైదు వేశారు. ఎంత దారుణమైన విషయం అంటే ఆ అబ్బాయి 2008 నుంచి 2017 వరకు కూడా జైల్లో ఉన్నాడు. ఈ రోజున కోడికత్తి సీన్ లాగా. అంటే వీళ్ళకి అలవాటేననుకుంటా, ఎవరిని ఏ విధంగా ఎక్కడ బంధించాలి, ఎలాగా వాళ్ళని అసలు దోషులను తప్పించి నిర్దోషులను దోషులుగా జైల్లో కూర్చోబెట్టాలి. సత్యంబాబు చేయని తప్పుకు శిక్ష అనుభవించి తర్వాత మళ్ళీ ఎంక్వైరీ జరగటం 2017లో మరి హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ కూడా తను నిర్దోషి అని చెప్పటం వల్ల చాలా ఇబ్బందితో ఆరోగ్యం ఏది కూడా సహకరించిన పరిస్థితిలో ఆ అబ్బాయి బయటకు వచ్చిన పరిస్థితి. అంటే వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే వీళ్ళు ఏం చేశారు? ఈ రోజున ఒక అయేషా మీరానేనా అంటే మరి ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది గురి చేశారు, వాళ్ళని జైలు పాలు చేశారు. ఆ రోజున చూసాం కోడికత్తి సీను, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి అతను జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. అతను కూడా సుమారు 5 సంవత్సరాలు శిక్షింపబడ్డాడు చేయని తప్పుకి. అవును. ఈ రోజున ఆ కోడికత్తి గుచ్చుకున్నందుకు ఆ అబ్బాయి చెప్పాడు 11 పేజీల లెటరు. దాంట్లో ఏమి రాస్తుంది,
ఎంత గొప్పగా రాష్ట్రం గురించి రాసుకుంటూ వచ్చాడు. తను ఒక ఆర్మీలో చేరాలనే కోరిక, వెళ్ళలేకపోవటం ఎన్ని ఉన్నాయండి దానిలో. యువత గురించి, పిల్లలకి చదువు గురించి, అక్కడ గ్రామాల గురించి, అక్కడ చేయవలసిన పనుల గురించి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన వైనం ఆ లెటర్లో. అంటే అంత ఆలోచనాపరుడు, అంత ఉన్న వ్యక్తి ఎందుకు చేశాడంటే అతనికి ఏదో సానుభూతి వచ్చిద్దని. అతను అది కూడా అబద్ధమే. తర్వాత ఎంక్వైరీలో బయటపడింది కదా, కోడికత్తి లేదు, టమాటా సాస్ రాసుకుని జగన్మోహన్ రెడ్డి డ్రామా అదంతా. దాంట్లో ఏమాత్రం 1% నిజం ఉన్నా జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పేవాడు. అందుకనే వెళ్ళలేదు జైలుకు ఒక్కరోజు కూడా. ఆ రోజున ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి, నువ్వు వస్తావా లేదా ఈసారైనా, మరి మమ్మల్ని ఏం చేసుకోవాలో మేము చేసేసుకుంటాం ఆ పనిని, మరి మీరు రాకపోతే ఏం జరిగిద్ది అనేది మేము కూడా చూపిస్తామని. అయినా కూడా నిమ్మక నీరెత్తినట్లుగా జగన్మోహన్ రెడ్డి మన్ను తిన్న పాములాగా ఉండిపోయాడు తప్పించి ఎక్కడా కూడా వెళ్ళి ఆ అబ్బాయికి మంచి చేద్దామనే ఆలోచన లేదు. గులకరాయి కేసు, అసలు గులకరాయి నిజంగా ఈ కోడికత్తి అలాంటిదో గులకరాయి కూడా అలాంటిదే. గులకరాయి మరీ దారుణం అసలు అది. ఇంకా అక్కడ టమాటా సాస్ రాసుకున్నాడు, ఇక్కడ అసలు ఏం జరిగింది, ఏ సాస్ రాసుకున్నాడో కూడా తెలియదు. అలా కాదండి, ఇప్పుడు గులకరాయి ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, పక్కన ఉన్న వెల్లంపల్లికి కూడా కొట్టింది. మరీ దారుణం అది. స్టెప్పులుగా అనమాట. అబ్బాయి ఎంత చాచక్యంగా, మరి ఒలింపిక్స్ గేమ్స్లో కూడా అంత గొప్పగా కొట్టరేమో. వాళ్ళు ఏదైనా ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి కంటికి తగిలి అది వెనకొన్న మళ్ళీ ఎల్లంపల్లికి తగింది. ఒక రోజు ఈ కంటికి, ఒక రోజు ఒక్కంటి వేసుకున్నాడు. మరి అది ఎలా సాధ్యం అసలు ఎవరికి అర్థం కావట్లా. తగిలితే ఏదో ఒక్కంటికన్నా తగలాలి, అతనికి కొన్ని రోజులు ఒక్కంటికి, కొన్ని రోజులు ఒక్కంటికి. అంటే వీళ్ళు చేసే చండాలమైన పనులు అని చెప్పి తెలిసినా కూడా, అయినా కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఇలాంటి పిచ్చి డ్రామాలు వేసి దొరికిపోయినా కూడా కొంచెం కూడా అబ్బే మనం ఇలాంటి పనులు చేస్తున్నామే, అసహ్యంగా ఉండిద్దని కూడా వాళ్ళకి లేదు. మరి డాక్టర్ సుధాకర్, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ దళితుడైన వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు ఘోరాతి ఘోరంగా అవమానించి ఆయన్ని ఎన్ని రకాలుగా నిర్బంధించి ఎంత ఘోరంగా హింసించారో చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేశాడు. జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ, వాళ్ళకి దోచుకోవటం, హత్యలు చేపించడం, దారుణాలు చేయటం, ఇవన్నీ లూటీ చేయడం అలవాటు వాళ్ళకి. వాళ్ళ వృత్తే అది. మేకప్ వేసుకున్నట్టు రాజకీయాలు మేకప్ వేసుకోవడం తప్ప వాళ్ళ వృత్తే దొంగతనాలు. వాళ్ళకి తరతరాలుగా వాళ్ళకి అబ్బిన విద్య అది ఒకటే. వాళ్ళు చేస్తారనుకోండి, వాళ్ళకి అది పరిపాటే. కానీ అలాంటి వాళ్ళని చూస్తా కూడా వదిలేసిన వ్యవస్థల గురించి ఎట్లా మాట్లాడాలి, మనం ఎట్లా చూడాలి? ఇక్కడ ఒకటండి, ఇప్పుడు వాళ్ళ సొంత బాబాయ్ కేసు ఉంది, అందరికీ తెలుసు. ఈ రోజున మళ్ళీ ఎవరు చంపించారో, ఎవరు చంపారో స్పష్టంగా ప్రపంచం అందరికీ తెలుసు. కానీ ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళకి మాత్రం తెలియట్లేదు. అందుకనే ఎన్టీ రామారావు గారు డైలాగ్ ఉండిద్ది, కోర్టుకో తీర్పు అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి ఎందుకు వెళ్తున్నాం, మరి ఇక్కడ జరగని న్యాయం అక్కడ జరిగిద్దా, 2 న్యాయస్థానాలు ఒకటే కదా అని చెప్పేసి ఆయన ఆ రోజుల్లో చాలా గొప్పగా వివరించారు. అంటే ఇట్లాంటి వ్యక్తులు తప్పించుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం తప్పించి అక్కడ ఎవరిని మనం అవమానించటమో లేకపోతే అగౌరవపరచటమో కాదు. కాకపోతే ఇట్లాంటి వ్యక్తులకు శిక్ష పడే ఎప్పుడు అనే బాధ ప్రతి ఒక్కరిలో కూడా. ఎప్పుడు శిక్షిస్తారు, బాధ ఎప్పుడు కలుగుతున్నట్టు. సహజంగా 20 సంవత్సరాలు అయింది అయేషా మేరా కేసు జరిగి, సుమారు 20 సంవత్సరాలు. ఇవాళ ఆ తండ్రి సిబిఐ తుది నివేదిక మాకు ఇవ్వండి బాబు కాపీ అంటూ పిటిషన్ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఇంకా వ్యవస్థల మీద నమ్మకం ఏముంటుంది ప్రజలకి? ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు అతను అప్రూవర్గా మారాడు దస్తగిరి, మరి అప్రూవర్గా మారి చెప్తున్నాడు అన్ని విషయాలు, చెప్తున్నా కూడా ఎందుకు బెయిల్ రద్దు అవ్వట్లేదు? అది 6వ సంవత్సరం దగ్గర సుమారుగా మళ్ళీ 6 అనుమానాస్పదంగా చనిపోవటం. ఒక్క వివేకానంద రెడ్డి ఒక్కడే చనిపోయాడంటే కాదు, ఇట్లాగా ఎన్ని నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇతను అసలు జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు? అవును, ఒక వాయిదా కూడా ఇప్పటికీ అటెండ్ అవ్వట్లా. అధికారంలో ఉన్నప్పుడు వాయిదాలకు అటెండ్ అవ్వాలా, ఇప్పుడు వెళ్ళడు. ముఖ్యమంత్రిగా ఓడిపోయినా కూడా వాయిదాలకు వెళ్ళటం. అయినా వ్యవస్థలు ప్రశ్నించట్లా, ఏ కోర్టు కూడా అడగట్లా ఎందుకు వాయిదాకు రావు నువ్వు అని. ఏ కోర్టు సమల ఇష్యూ చేయట్లా. ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లా ప్రజలు అదే ఆవేదన. ఇప్పుడు అదే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కోళ్ళు కొట్టేసినాడికేమో జైళ్ళు, కోట్లు కొట్టేసినాడికేమో బెయిళ్ళు అని. అదే కనిపిస్తుందా? ప్రజలు ఎందుకు ఇబ్బందికి గురవుతున్నారు, ఎందుకు ఈ శిక్ష ఏదైతే ఈ శిక్ష అమలు కాకపోతే నేరస్తులు పెరిగిపోతున్నారు. నేరస్తులు ఈ రోజున ఏముందంట, ఏం జరిగిద్ది, చంపేస్తే జైలుకి వెళ్తాం మళ్ళీ వస్తాం, తప్పు చేస్తే జైలుకి వెళ్తాం మళ్ళీ వస్తాం, వాడిని కఠినంగా శిక్షించట్లేదు. ప్రజల్లో ఉన్న ఆవేదన కూడా అదేనండి. లక్షల కోట్లు మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తున్నాం కదా, మేము ఈ వ్యవస్థను పోషిస్తున్నాం కదా, మాకు అన్యాయం జరిగితే ఈ వ్యవస్థలో మమ్మల్ని కాపాడకుండా దొంగల్ని, దోపిడీదారుల్ని, హత్యలు చేసేవాళ్ళని కాపాడడం ఏంటన్న
బలమైన అభిప్రాయం ప్రజలు నడుస్తూ ఉంది. అవును. అంటే తిరుగుబాటు రాకముందే ఈ వ్యవస్థలో వాటి వ్యవస్థ పనితీరుని చక్కదిద్దుకుంటే చాలా బాగుంటుందని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. అవును. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఆలోచన శక్తి పెరిగింది, ప్రతి ఒక్కదాన్ని కూడా కూలంకషంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, ఈ రోజున సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్క విషయం కూడా బట్టబయలైపోతుంది. ఎక్కడ ఏది కూడా అంటే మనకి ఎక్కడో విన్న విషయం కాదు, కళ్ళ కట్టినట్టు అట్లా కనపడుతుంది. ఎక్కడ ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఫోన్ రూపంలో ఉంటుంది, వెంటనే ఆన్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగిన చీమ చిట్టుకుమన్నా కూడా మారు మూలలో ఉన్న పల్లెటూరులో కూడా తెలిసిపోయే పరిస్థితి. మరి అలాంటి సిచ్యువేషన్లో ప్రజలకు ఇంకా తెలియకుండా ఎందుకు ఉండిద్ది? ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఉంటారు? ఎందుకు వాళ్ళు అడగకుండా ఉంటారు? ఎందుకు ఆలోచించకుండా ఉంటారు? ఈ మధ్య విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. వివేకా కేసులో ఇప్పుడు 6 చనిపోయారు, ఇంకా 3, 4, 5 ఉన్నారు. పాల్గొనాలతో కలిపి 15 మంది ఉంటారు. పరిటాల రవి గారి కేసులో కూడా పాల్గొన్నాళ్ళు సాక్షులు మొత్తం చనిపోయారు. ఆ కేసు నీరు గారిపోయింది. కేసే నీరు గారిపోయింది. అది అసలు చేపించినాడు ఎవడో తెలియలేంతవరకు. ప్రపంచానికి తెలిసి ఎవడు చేపించాడు, కానీ వ్యవస్థకు తెలియలే, అరెస్ట్ చేయలేకపోయారు. అలాగే వివేకా కేసులో కూడా పాల్గొన్నాళ్ళు చేసినాళ్ళు చాలామంది లేచిపోయారు, సాక్షులు కొంతమంది లేచిపోయారు. ఇక కాస్త కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు కూడా అయిపోయే వరకు ఈ కేసు తేల్చరా అంటే ఇది కూడా పరిటాల రవి కేసులాగే క్లోజ్ అయిపోయే కేసేనా అన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిన రోజున సిబిఐ మీద కానీ లేదంటే వ్యవస్థల మీద కానీ కోర్టుల మీద కానీ ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు రేకెత్తి ఆలోచించుకోవాలి. అవును, అంతే కదండి. మరి ఈ రోజున ఒక మనిషిని అక్కడ చాలా దుర్మార్గంగా నరికి చంపారు అంటే ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఫస్ట్లో తెలియకపోయినా తర్వాత దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఎవరైతే సునీల్ యాదవ్ లాంటి వాళ్ళు, అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అర్ధరాత్రి 3 గంటలకు వివేకాన్ని చంపితే 9 ప్రపంచానికి తెలిసిపోయింది ఎవరు చంపారు అనేది. ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎవరు సూత్రధారులు, పాత్రధారులు మొత్తం స్పష్టమైపోయింది. సుమారుగా 7 ఏళ్ళు. అవును, 6 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. 7 ఏళ్ళు అయినా వ్యవస్థకు మాత్రం వాళ్ళు ఎవరు తెలియలే. ఇంకా వ్యవస్థలు ఇంకా చూస్తా కూర్చున్నాయి. అదే సునీత రెడ్డి గారి ఆవేదన. ఆ హత్యలో పాల్గొనంతా వాళ్ళ చక్కగా తిరుగుతూ ఉంటే కూతురు సునీతారెడ్డి కోర్టు మెట్ల మీద పడిగాపులు కాస్తా ఉంది. అది పరిస్థితి. భారతదేశంలో సామాన్య ప్రజలు పడే ఇబ్బందులు అయ్యి కోర్టుకు వెళ్ళాలంటే భయం, కోర్టులో కేసు వేయాలంటే భయం, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. నేరస్తులేమో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు న్యాయం పొందుతున్నారు. సామాన్యుడు రూపాయి ఖర్చు పెట్టలేక అన్యాయంగా అరెస్ట్ అవుతున్నాడు, జైలు పాలవుతున్నారు. ఏ వ్యవస్థ అయినా అంతేనండి. సామాన్యుడు ఈ రోజున భార్య తాళిబొట్లు తెచ్చి తాకట్టు పెట్టి భూమి పండించడానికి మరి ఎరువులు, విత్తనాలు, ఆ పంట వేసే రైతేమో తిరిగి కట్టలేకపోతున్నాడు. ఆ విజయ్ వీళ్ళలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అందరూ కూడా గుజరాతీలు అంట. నేను ఎవరో పోస్ట్ పెట్టారు, దాదాపుగా 20 మంది 30 మంది ఉన్నారు, ఎక్కువగా గుజరాతీలు ఉన్నారు దాంట్లో. మరి లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా లక్షల $1 మిలియన్ కొట్టేశారు వాళ్ళు. మరి ఎక్కడుంది న్యాయం? వాళ్ళని ఒక సంతకం ఉండదు. ఇప్పుడు మనం ఒక చిన్న క్రాప్ లోన్ పెట్టుకోవాలంటేనే 40-50 సంతకాలు చేయించుకుంటారు. కానీ వాళ్ళు అంత వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయటానికి వాళ్ళకి ఏంటి హక్కు? వాళ్ళ దగ్గర ఏముంది? ఏం చూపించి వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఎగవేస్తున్నారు బ్యాంకులకి? అన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున భూమి పండించే రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంది ఏంటి అంటే, మరి మేము ఇంత నిజాయితీగా ఉండి నీతిగా పనిచేసి ఉండేవాళ్ళేమో బ్యాంకులు చచ్చినట్టు మా పీక మీద కాలేసి నొక్కి మరీ లాగేసుకుంటున్నారు. మరి ఇలాంటి వ్యవస్థలు ఇక్కడ చూస్తున్నాం. ఈ హత్యలు ఇట్లాంటివన్నీ కూడా అత్యాచారాలు జరిగిన వాళ్ళు కూడా మరి ఈ రోజు కూడా ఆయేషా మీరా కేసు చూస్తుంటే నిజంగా చాలా దారుణం. ఆ తల్లికి ఆ తండ్రికి ఈ రోజున ఒకవైపు సునీత రెడ్డి గారిని చూస్తున్నాం, ఒకవైపు వాళ్ళని చూస్తున్నాం. వీళ్ళందరికీ న్యాయం జరిగేది ఎప్పుడు అంటే ఈ రోజున ప్రజలు న్యాయం చేస్తారా? ఇట్లాంటి వాళ్ళకి ప్రజలు ముందుకొస్తారా? మరి న్యాయస్థానాలు ముందుకు రావాలా? మరి ప్రజలు ముందుకొచ్చి వీళ్ళ తరపున ఉద్యమం చేయాలా? ఈ రోజున ప్రతి ఒక్కరిలో ఎలాగ ఆలోచించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏ విధంగా వీటిని ముందుకు తీసుకువెళ్లాలో తెలియని పరిస్థితి. ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అంటే డబ్బు భలే జబ్బు అన్నట్లుగా డబ్బే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందా? అవసరానికి మించుంటే ఏం జరిగిద్ది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. నోట్ల మీద ముద్రించబడ్డ గాంధీ గారు ఉన్న నోట్ల మీద ముద్రించబడ్డ పార్లమెంట్ వెనక ఉన్న న్యాయం ముందుకు వస్తేనే ఈ వ్యవస్థల పనితీరు మెరుగుపడుతుందని, సామాన్యుడికి న్యాయం జరుగుతున్నట్టు విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.